ఈరోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అధిక ఓటర్ టర్న్అవుట్ జరిగిన జిల్లాగా తేలింది. 87.24% ఓటర్ టర్న్అవుట్స్ జరిగింది. దాంట్లో దర్శి నియోజకవర్గంలో 90.5% ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే. దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 4th జూన్ మనం ఈ కౌంటింగ్కి మనం రెడీ అవుతున్నాము. దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్, ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు దాని గురించి కూడా మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్లో ఏర్పాటు చేశాము. రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు, టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యుయెన్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్టు, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఉంటున్న ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎస్ అన్నీ కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ అనదర్ 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్. ఇది మాత్రం కాకుండా 8 పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈవీఎం హాల్స్లో 14 టేబుల్, 7 టేబుల్ ఒక రోలో, అనదర్ రోలో ఒక 7 టేబుల్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో 4 టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టేబుల్ ఈటీపీఎస్, ఈ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయాల్సిన ఓట్లు 15,89,890 ఓట్లు ఉన్నాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసినది దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరిగింది. అదే దాంట్లో ఈ 8 పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లో అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈటీపీబీఎస్ ఉంటున్న ఇప్పుడు దాకా రిసీవ్ చేసినది దాదాపుగా 2,000 ఓట్ల వరకు ఇప్పుడు దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి రిసీవ్ చేశాము. ఇంకా మ్యాక్సిమం వచ్చిన 2-3 రోజులు అనదర్ 1,000-2,500 రిసీవ్ చేస్తాము. సో అప్రాక్సిమేట్గా ఒక 3,500 వరకు రిసీవ్ చేయడం జరుగుతుంది. 2nd జూన్ రైస్ కాలేజ్లో ఫుల్ డ్రెస్ రిహార్సల్ అంటే వాళ్ళకి కాన్స్టిట్యుయెన్సీస్ 2వ తారీఖు వాళ్ళకి అలాట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసుకొని ఏ హాల్లో వాళ్ళకి అలాట్ అవుతుందో ఆ హాల్లోనే వాళ్ళు కూర్చోపెట్టేసి అక్కడనే టేబుల్లోనే వాళ్ళకి ఈ 2nd లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విషయాలు అన్నీ కూడా మానిటర్ చేయడానికి దాదాపుగా ఒక 200 సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ ఎంటైర్ కౌంటింగ్ హాల్ కంప్లీట్గా 360 డిగ్రీలో సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. ఏజెంట్స్ బిహేవియర్స్, వాళ్ళ మూమెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఈ ఏజెంట్స్ క్యాబిన్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. ప్రత్యేకంగా వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకుంటున్న మూమెంట్స్ చూడడానికి ఎస్పీ గారు ఒక ప్రత్యేక టీం పెట్టారు. వాళ్ళని ప్రతి క్షణం వాచ్ చేసేసి ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తే కూడా వితిన్ నో టైం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసేసి ఆ కౌంటింగ్ లొకేషన్ నుంచి బయటకు తరలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ ఈవీఎంస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి లేటెస్ట్ బై 4 PM 4 గంటలకి 8 గంటలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 o'clock అని కూడా ఆల్ ద రౌండ్స్ దాదాపుగా 19 నుంచి 22 రౌండ్ల వరకు వివిధ కాన్స్టిట్యుయెన్సీస్లో వస్తుంది. కనిగిరి వేర్ 297 పోలింగ్ స్టేషన్స్ ఉన్నది, 22 రౌండ్లు ఆఫ్ ఈవీఎంస్ జరుగుతుంది. దానికి 4 to 4:30 మధ్యలో ఈ ఎంటైర్ ఈవీఎం కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈ టైంలో కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెంచడం జరిగింది. ఎస్పెషలీ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధపట్టిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ చేయడానికి దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్స్ వస్తుందని ఒక అంచనా ఉంటుంది. అది అన్నీ కంప్లీట్ చేయడానికి 40 టేబుల్స్ విత్ 40 AROs
అపాయింట్ చేయడం జరిగింది. దానివల్ల అది కూడా మ్యాక్సిమం ఒకే రౌండ్లో ఎంటైర్ కౌంటింగ్ కూడా కంప్లీట్ చేస్తాము. సో పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా ఒక 4 గంటల లోపల ఆర్ 4 to 5 o'clock ఇన్ ది ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయడానికి ఉంటున్న ప్రయత్నాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజు అంటే 3rd and 4th and 5th మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీలో ప్లస్ ఎంటైర్ జిల్లాలో 144 ప్రకటన చేశాము. అది మాత్రం కాకుండా ఈ 3 రోజు ఈ డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో వాళ్ళు రిపోర్టింగ్ టైము, వాళ్ళు పార్కింగు అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్, వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎట్లాంటి విషయాలు వాళ్ళు రేజ్ చేయవచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు, వీటి గురించిన ఓవరాల్ సెన్సిటైజేషను ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎట్లాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ ఆర్ మిస్కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము. ఈ అరేంజ్మెంట్స్ ద్వారా ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా స్మూత్గా చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.